హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత దూదిమెట్ల. ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు చేస్తున్నా. ఒక గంటెడు ఒక పెద్ద స్పూను నువ్వులు తీసుకొని మంచిగా వేయించుకోవాలి. చిటపటలు ఆడాలన్నమాట. నాలాగా చెయ్యితోటి మాత్రం వేయించకండి, కాలుతుంది చెయ్యి. మంచిగా చిటపటలు ఆడిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఒక గిన్నెలకు తీసుకోవాలి. అవి కంప్లీట్గా చల్లగా కావాలన్నమాట. తర్వాత ఒక గిన్నెలకు ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఒక గిన్నెలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఉప్పు వేసిన నేను. ఉప్పు ఉల్లిగడ్డ వేసి బాగా విసుకాలన్నమాట. మంచిగా విసుకాలి. ఉల్లిగడ్డ అనేది కొంచెం పలస పడుతుంది అనమాట. ఉప్పు ఉల్లిగడ్డ వేసి పిసికితే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పచ్చి పులుసు. తెలంగాణలో పచ్చి పులుసు అంటే చాలా చాలా ఫేమస్ అనమాట. సర్వపిండానంగా పచ్చి పులుసు ఇంకా చాలా చాలా ఉన్నాయి తెలంగాణ స్పెషల్. ఇంకా తర్వాత చింతపండు నానేసి పెట్టుకోవాలి ముందే. మంచిగా నానుతుంది అనమాట. నానిన తర్వాత మంచిగా ఇంకా 2-3 సార్లు చింతపులుసు తీసి ఉల్లిగడ్డలలో పోసుకోవాలి. మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఒకసారి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి పచ్చి పులుసు వేయండి, అసలు ఇక మళ్ళీ మర్చిపోరు అనమాట. పచ్చి పులుసు అనేది ఎప్పటికీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనమాట. ఇంకా తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. మనకు పులుపును పట్టి కొంచెం చింతపండు ఇది పులుపు బాగుంటుంది అనమాట. కొంచెం ఎక్కువ పోసిన వాటరు. తర్వాత నువ్వుల పొడి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. నువ్వుల పొడి వేసుకోవాలి ఇప్పుడు పులుసులా. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చేయితోటే కలపాలి, లేకపోతే ఇక నువ్వుల పొడి మెత్తగా ఉంటుంది కదా, ఉండలు కడుతుంది అనమాట. చేయితోటి కలుపుకొని బాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని కొంచెం అంతా బెల్లం వేసుకోవాలి. ఒక పెద్ద సీసం గోటి అంత బెల్లం వేసుకుంటే టేస్ట్ అయితే అసలు అల్టిమేట్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తీయగా ఉండదు, పులుపును బ్యాలెన్స్ చేస్తుంది అనమాట బెల్లం వేస్తే. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి బెల్లంతో పచ్చి పులుసు. ఇంకా తర్వాత వేరే ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు. తర్వాత జీలకర్ర ఆవాలు, పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 2-3 ఎల్లిగడ్డలు కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. వేసుకొని అవి బాగా మంచిగా ఫ్రై కావాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు అస్సలు స్మెల్ ఉండొద్దు అనమాట. మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. తర్వాత పచ్చిపులుసులో కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిదే వేసుకొని బాగా కలిపి దాని మీద పోపు వేయాలన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇప్పుడు పోపు మంచిగా వేగింది కదా, ఈ పులుసులు వేసుకోవాలి. వేసుకొని ఇక కొత్తిమీర మీద వేసుకుంటే టేస్ట్ అనేది కొత్తిమీర ఫ్లేవరు చార్ల పచ్చిపులుసులకు దిగి టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని కలిపి మంచిగా వేడి వేడి అన్నం, మామిడికాయ పచ్చడి, పచ్చిపులుసు చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.